కొంతమంది స్టూడెంట్స్ చాలా స్టూడియస్గా ఉంటారు, చెప్పిన పని చేస్తారు, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు, చాలా ఏది చెప్పినా వింటారు, అసైన్మెంట్స్ రాస్తారు, రికార్డ్స్ రాస్తారు. ఇంత పాయింట్అవుట్ చేయడానికి కూడా ఏ ఛాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. అట్లాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే ఒక అమ్మాయి కూడా అట్లనే ఉంది. ఆ అమ్మాయి కూడా చెప్పింది చేస్తుంది, రికార్డ్స్ రాస్తుంది, ఏమైనా అసైన్మెంట్స్ రాస్తుంది, లైబ్రరీ నుంచి బుక్స్ తెమ్మంటే తెస్తుంది, ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా కూడా ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి కనిపిస్తలేదు అని చెప్తారనమాట. ఇది ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి. ఏంది నిన్ననే వచ్చింది ఆ పాప, మళ్ళీ ఏమైంది అంటే కనిపిస్తలేదు, నిన్నటి నుంచి కనిపిస్తలేదు, రావాల్సిన పాప ఇంటికి రాలేదు. కంప్లైంట్ ఇచ్చిందంటే ఇచ్చినాం. ఎక్కడ పోయిందంటే వాళ్ళ క్లాస్లోనే ఇంకొక అబ్బాయితోని రోజు అన్న అన్న అన్నాను తిరుగుతూనే వాళ్ళతోనే జంప్ అవుతారు అనమాట. ఇట్లా కూడా ఉంటాయి కొన్ని కేసెస్. పేరెంట్స్ వచ్చి టీచర్స్ని అడుగుతారు, టీచర్స్ ఏం సమాధానం చెప్పగలము? మన వర్క్ ఎంత ఉంటుంది, మన వర్క్ విత్ ఇన్ ద క్యాంపస్లో ఎలా ఉంటున్నారు అన్నదే మనకి ఇంపార్టెంట్. కానీ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ మనం పోయి వాళ్ళని చెక్ చేయలేం కదా, అది చేయకూడదు కూడా. ఇట్లా చేస్తాం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టీచర్స్ అనగానే ఏదో క్లాస్ చెప్పినాము అయిపోయింది కాకుండా ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.